తూర్పుగోదావరి జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లాలోని సిహెచ్ అగ్రహారంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఈ నెల 6న తన కుటుంబ సభ్యులతో ఆడుకుంటూ ఫామాయిల్ తోటలో తప్పిపోయింది చిన్నారి జ్ఞానేశ్వరి. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడం ఈ కేసులో పెద్ద ఊరటగా కనిపిస్తోంది. ఆయన ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ మిస్సింగ్ కేసును సమీక్షించారు. ఆయన కాకినాడ జిల్లా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, చిన్నారిని త్వరగా కనుగొనాలని సూచించారు. డే టు డే మానిటర్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానిక పోలీసులు తమ పరిధిలో ప్రయత్నిస్తారు. కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒకరు ఈ కేసును పర్యవేక్షించడం అంటే చాలా అరుదైన విషయం. ఇది కేసు తీవ్రతను, ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఆయన ఆదేశించారు. అంటే కేవలం సాధారణ పోలీసులే కాకుండా మరిన్ని ప్రత్యేక బృందాలు పాప కోసం గాలిస్తున్నాయి. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని రకాల అధునాతన పద్ధతులను వినియోగిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బందిని ఈ గాలింపు చర్యలో భాగం చేయాలని ఆదేశించారు. ఇది చాలా పెద్ద అడుగు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టడంలో నిపుణులు. వాళ్ళకి ఆధునిక పరికరాలు, ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అంతేకాదు అటవీ శాఖకు చెందిన నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొననున్నారు. ఫామాయిల్ తోటలు, అటవీ ప్రాంతాల్లో గాలింపులకు ఇవి ఎంతో కీలకం కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాప విషయంలో జోక్యం చేసుకోవడంతో కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కేసులో ప్రతి అడుగు చాలా కీలకమైనది. స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. కానీ చిన్నారిని కనుక్కోవడం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఫామాయిల్ తోట చాలా పెద్దది కావడంతో గాలింపు చర్యలు సవాల్గా మారాయి. పోలీసులు క్షుణ్ణంగా ప్రతి మూలను జల్లెడ పడుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు. చిన్నారి ఎక్కడ ఉందో, ఏమైందో అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కేసులో తదుపరి చర్యలు వేగంగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తునిలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అత్యాధునిక బృందాలను, టెక్నాలజీని వినియోగించి చిన్నారిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల ఆశ. త్వరలోనే చిన్నారి క్షేమంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరుకోవాలని మనమందరం కూడా ఆశిద్దాం.